చెప్పమ్మా, ఏంటి ఈ సమస్య? నాకు ఈ నెక్స్ట్ వీక్స్ ఎగ్జామ్ ఉన్నాయి స్వామి. అవునా, ఇది చెయ్యు. నువ్వు ఎటువంటి అపనమ్మకం పెట్టుకోవచ్చు, నువ్వు ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవుతావు. అది కాదు స్వామి నా సమస్య. మరేంటమ్మా? మా క్లాస్లో భవానీ అనే పాప ఉంది స్వామి. మొన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో నాకన్నా తనకు 1 మార్క్ ఎక్కువ వచ్చిందని చాలా బిల్డప్ ఇస్తుంది క్లాస్లో. టీచర్స్ అందరికీ స్వీట్స్ పంచింది. టీచర్స్ మొత్తం తనకే సపోర్ట్ ఇస్తున్నారు. చిచ్చి, తన పేరు తలుచుకుంటాంటేనే నాకు కంపరంగా ఉంది స్వామి. అయ్యో. అందుకే స్వామి, ఇప్పుడు రాబోయే పబ్లిక్ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయినా పర్లేదు, కానీ తను మాత్రం పాస్ కాకూడదు. అలా అనకూడదమ్మా, తప్పు. అందరూ బాగా చదువుకోవాలి, అందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకోవాలి. తొక్కేం కాదు, నీకు జరిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నాకెందుకు కానీ మీ పంచాయతీ. 1000 ఎక్కువైనా పర్లేదు స్వామి, తను మాత్రం పాస్ కాకూడదు. ఈ చాక్లెట్ తీసుకో, ఖచ్చితంగా ఆమె అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది. బయట డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో. తెలుస్తాను స్వామి, థ్యాంక్ యూ. అయ్యా నాకు సోలు వినపడవు, వీళ్ళకి ఏ మాటలు రావు. సిక్కిలా ఉంది లావు, నీకు మాటలు రావు. రాజుగారి గారి సినిమాలో దండాలు పేరు శివుడు, నీకు చెవుడు. మీ ఇద్దరి సమస్య ఏంటి నాయన? ఆ పిల్లోంది చిన్నదంట, లేదంటే కొంచెం పెద్దదంట, చాలా చిన్నదంట. కుంపది చదివిన కోరిక ఇంకా ఏందో అనుకోండి కదరా. కాయలా సామిత్తాడు. నీకేమైనా కోరిక ఉందే? నీది చిన్నదేనా? నాది సన్నది కాదురా, నీకేమైనా కోరిక ఉందే? నాదా పెళ్లి కాల్లా. వీరు నీకేమవుతాడు? మోపిల్లోడు ఎట్లా చేసుకుంటావు ఆ పిల్లోని? వాడు నీకేమవుతాడు? ఆ పిల్లోడు మోపిల్లోడు అంటే మళ్ళీ ఎట్లా చేసుకుంటావు? ఓకే ఓకే, వాడు నీకి ఏమవుతాడు? ఈ పిల్లోడా నాకు పెండు. పెండా? నీకు ఈ సమస్య చిన్నప్పటి నుంచే ఉందే? ఆ పిల్లోని పెండ్లే కాలే, పిల్లలు ఎట్లా పుడతారు? నీకు ఈ సమస్య చిన్నప్పటి నుంచే ఉంది అంటన్నా. నాకే పెళ్లి కాలే, అందుకే వచ్చిన, నాకెట్లా పుడతారు? అదే పిల్లప్పటి నుంచే ఉంది సమస్య. పెట్టురెడ్డి పెరిగినప్పుడు ఆర్సీ మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఇంత బాధపడలేదు కదరా. నాకి సోలు ఇంటి ఎట్లా? నీ సమస్య పరిష్కరిస్తాను, ఒకసారి అను. మూసే, ఈ న్యాయకాయ ఎక్కువ వడ్డారం చేస్తుంది. ఆ పక్క ఈ పక్క 2 గుడ్డే అనుకో, వచ్చేసాయి మాటలు. ఏదో సార్ నువ్వు చెవు చూపి. కొత్త తీసే తిప్పని నేను చెవు చూపిరా. సోవా నీకు గూలు ఎక్కువ ఉంది, అది తీసినావు అనుకో చోటు పోతుంది. మీ ఇద్దరు పోయి గురువారం రాకుండే. శుక్రవారమా? డబ్బులు ఇచ్చిపో. చిటికలు వెళ్ళా? డబ్బులు ఇచ్చిపోరా. ఇంకా గట్టిగా వెళ్ళా? లక్ష మంచోడప్ప. ఎక్కడ చిక్కినారా నాకు వీళ్ళిద్దరు? చెప్పు నాయనా, నీ సమస్య ఏంటి? ఆరోగ్య సమస్యనా, వివాహ సమస్యనా, ఇంకేంటి నీ సమస్య చెప్పు. స్వామి, రాత్రిపూట నిద్ర పట్టలేదు స్వామి. ఒకసారి చెయ్యి. నీ పేరేంటి నాయనా? నా పేరు పవన్. నీ పవర్కి శక్తి ఎక్కువ ఉంది నాయన. నైట్ ఇప్పుడు నువ్వు క్రోములో ఎక్కువ తినకు, అందుకే నీకు నిద్ర పడట్లేదు. జాగ్రత్త. ఎవరినే అక్క, వీడేంద్రా నా రాశులన్నీ బయట పెడుతున్నాడు. ఎలాగైనా సరే మనం మాత్రం నిజం ఒప్పుకోకూడదు. స్వామి, నేను అట్లా ఏరియాలోనే తిరగాను స్వామి. నీ హిస్టరీ అంతా కనబడుతుంది ఆయన, నువ్వు ఇంకా క్లియర్ చేయలేదు నీ హిస్టరీ అంతా. నేను మై యాక్టివిటీస్ క్లియర్ చేసినా కూడా కనుక్కుంటానడే. ఇట్లయితే కాదు కానీ వెబ్సైట్ చేంజ్ చేయాలా. సరే, నువ్వు ఇప్పుడు నీ జ్యోతిష్యం చెప్తాను కదా, అది కరెక్ట్ అని నేను ఎట్లా నమ్మేది? నీ చెయ్యి. ఇదేంది? ఇంటూ. ఇదేంది? ఇంటూనే. మరి ఇదేంది? ఇది కూడా ఇంటూనే. చూసావా, 3 ఇక్కడే కనపడుతున్నాయి. నీ భాగవతం అంతా నీ చేతిలోనే ఉంది నాయన, కాబట్టి ఎక్కువ తిరక్కు. నేను ఇంకొంతసేపు ఇక్కడే ఉన్నానంటే నా భాగవతం అంతా బయట పెట్టేలా ఉన్నాడు.
సన్నగా జారుకునేది మేలు. వద్దులే స్వామి, నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయిలే. ఇప్పటికి నాకు బాగా నిద్ర పడుతుంది. కాబట్టి జాగ్రత్త, నైట్ పూట కురములు ఎక్కువ తిరిగావనుకో నిద్ర పట్టదు. లేదులే స్వామి, ఆ ఏరియాలోనూ తిరగలే. సర్లే నేను పోయిస్తా. సరే, బయట డబ్బులు ఇచ్చి వెళ్ళు, ఓకేనా? సరే సర్లే. స్వామి నమస్కారం, పిలక స్వామి గారు. ఈ జాతకాలు నమ్మనంటే ఊని దొరకదు. చెప్తేనా బాబాయ్? లే స్వామి, పిలక స్వామి చాలా ఫేమస్ రా. ఏం పిలుగుతామో ఏమో, మాటలే నమ్మకూడదు. అంత దొంగ బాబాలే, దొంగ జాతకాలే. ఈ సమస్య ఏంటి? స్వామి మా వాని జాతకం చూసామి, కొంచెం కోపం ఎక్కువ. ఇది ఒకసారి చేయి చూపించిన. నీ పేరేమి? విక్రమ్. చూడు విక్రమ్, నీకు గురుడు శుక్రుడు నెత్తిని కూర్చున్నారు. రాహుకేతు భార్య కొట్టాడుతాను. మీ వాడు ఎవరో అమ్మాయి అంటే తిరుగుతున్నాడు. నేను అసలు ఎవరు కానీ తిరగలేను కూడా తిరగలే నేను. స్వామి అబద్ధం చెప్తారా? సా- పిలక స్వామి ఫేమస్. నేను అసలు తిరగను కూడా తిరగలే బాబాయ్. ఇట్లనే అన్ని మూఢనమ్మకాలు చెప్తారు వీళ్ళంతా. ఏం స్వామి మా వాని కథ? దానికి ఒక పరిష్కారం ఉంది. సోమవారం శివుని గుళ్ళో పొద్దున సాయంత్రం నెయ్యిదీపాలు వెలిగించాలి. మంగళవారం ఏదో ఒక జీవికి ఆహారం పెట్టాలి. బుధవారం జిల్లర చెట్టుకి 8 ప్రదర్శనలు చేయాలి. గురువారం 18 వారాల పాటు ఉపవాసం చేయాలి. శుక్రవారం రాగు చెట్టుకి పూజ చేయాలి. శనివారం శనిదేవుని జపించాలి. అలా 18 వారాల పాటు చేయాలి. ఆదివారం చెప్తాను స్వామి. ఆదివారం ఏం పాపం చేసింది? ఏ జన్మలో ఏం పాపం చేసినాడు? తప్పదు నాయన, నీకు రాహుకేతువు భారీగా కొట్టాడుతాను కాబట్టి కంపల్సరీ చేయాలి. ఏ తీ పంచాయతీ ఏంది? పంచాయతీ ఇదంతా ఏ. 18 వారాలు చేయాలంట. ఎవరు చేసేది ఇవన్నీ? చెయ్యాలరా? నేను బాధపాయ్ మంచోళ్ళని తోలుకొచ్చినాడు. స్వామి మా వానికి కొంచెం కోపం ఎక్కువ. నేను దాని గురించి ఖచ్చితంగా చెప్పేసి ప్రతి వారము. అవును స్వామి, మాది ఇంకో సమస్య ఉంది స్వామి. నాది ఏంటి నాయన? మాది దున్నపోతుకి యానా కొడుకు ఏందో చేసిన స్వామి. పాలు పితికితే పాలే ఇది స్వామి. అదేమో దున్నపోతు మొగదు నేను పాలేదు. ఊరిని యాలి. అవును కదా స్వామి, ఇందాక నాకు తెలియక పితికి వేసిన స్వామి. పితికి వేసిన స్వామి. నీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేం సమస్యలు స్వామి? అదే మా ఓన్ సమస్య. ఏందో ఇంకా దాని గురించి ఎట్లా స్వామి? దానికి ఇంకో పరిష్కారం కూడా ఉంది. ఆదివారం తెల్లవారుజామున రేగాటిపల్లిలో రాగి చెట్టు కింద 2 నాటుకోళ్ళు 10,000 లెక్క పెట్టి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవాలి. అయ్యో దాన్ని నువ్వు స్వామి రేపే పెడతా. రేపు నేను తిన్ను. ఏంటి స్వామి అంటివి? అంటే రేపు నాలో ఆత్మ ఘోషించదు నాయన. సరే స్వామి, ఆదివారం పెడతాను. కోళ్ళు చూడాలన్నా, కోళ్ళు ఆడుండగా స్వామికి 2 కోళ్ళు కావాలంట. ఈ పిలక స్వామికి పోతుకుంట్లోనూ కుడుతులోనూ అంటే పోయిరాలప్ప. నమస్కారం స్వామి, పిలక స్వామి. నమస్కారం నాయన. ఈ నాయన మీ అమ్మ నా కాలేదా? మా అమ్మ అంతా మీకేం పని లేదు కానీ ఫస్ట్ మా సమస్యని సాల్వ్ చేయండి స్వామి. అబ్బో ఏదో మీ సమస్య. స్వామి ఇవి నా తమ్ముడు స్వామి. ఎవర్రా నీకు తమ్ముడు? స్వామి వీడు నా అన్న కాదు స్వామి. లేదు స్వామి, వీడే నా తమ్ముడు స్వామి. నేను ప్రేమించే అమ్మాయిని వీడు కూడా లవ్ చేస్తున్నాడు స్వామి. కాదు స్వామి, నేను ప్రేమించే అమ్మాయిని వీడు కూడా లవ్ చేస్తున్నాడు. వీడు ఎన్ని మాయ మాటలు చెప్పినాడో కానీ నా పిల్ల వినగానే తిరుగుతుంది. నువ్వేనే చెప్పింటావో నా లవర్కి మాయ మాటలు. నాకేం అవసరం మాయ మాటలు చెప్పేకి? నువ్వే మాయ మాటలు చెప్పి నీ దగ్గరికి ఎచ్చేలా చేసుకున్నావు. సిగ్గు లేదా? మడసాగా మాట్లాడు, చెంప పలుగుతుంది. నీకే పలుగుతుంది, నువ్వేమంటున్నావు? ఏరా ఏరా? లే మీరేంది? మీ వయసు ఏంది? అసలు మీరు మాట్లాడే మాటలేంది? అసలు మీ వయసుకు మీరు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందా? స్వామి మాకు పరిష్కారం కావాలా. నేను లాయరు కాదు, ఇది కోర్టు కాదు. ఫస్ట్ మా చేయి చూసి జాతకం చెప్పండి, ఆ అమ్మాయి ఎవరు దక్కుతుందో. ఒకసారి నీ చేయి చూపి. లేదు స్వామి, నా చెయ్య చూడండి. లేదు స్వామి, ఫస్ట్ నాదే చూడండి. లేదు స్వామి, నాదే నాది నాది. ఆపండి, ఇద్దరు చేయి చెప్పండి. నీకు రోడ్లు సరిగ్గా లేవు, గతుకులు ఉన్నాయి. ఆ అమ్మాయి పడడం ఇంపాసిబుల్. డబ్బాకి ఇసురుతా ఎత్తన్నా. ఏ డబ్బాలు పెట్టు ఇంకా కొత్తది చూద్దాం. ఇంకా మార్గం ఏమైనా ఉందేమో చూద్దాం. అది పెట్టు. ఇదిగో స్వామి వాంతం కానీ నాకు చెప్పు ఫస్ట్. ఏరా నీకు డబ్బా తేమని ఇసరాలా? పెట్టు, డబ్బాలు పెట్టు. మళ్ళీ పెట్టాడా? ఇంకా పోట్ మావర్ మాత్రం అందరి మీదకి ఇసిరిపోతాడు. పెట్టివేడా? నీకు అవకాశం ఉంది కానీ మీ అమ్మ నాన్నలు అడ్డుపడుతున్నారు నాన్న. ఇంట్లో మా నాయన ఉన్నా సరే, వంటింట్లో మా అమ్మ ఉన్నా సరే ఒప్పించి పెళ్లి చేసుకుంటా, లేకుంటే లేకొంబై చేసుకుంటా. ఈ విషయంలో నీ ఎవ తగ్గేదే లే.
వాని గీతలు బాగున్నాయి, నా గీతలు బాగాలే. వాని గీతలు మార్చి అమ్మాయి నాకు పడే కట్టేడు. అట్టెట్లా మార్చాలరా? బ్లడ్ ఓకి రోడ్డు మార్చు. అదేమన్నా డ్రాయింగ్ బోర్డు అనుకున్నావా అమరావతి ప్లానింగ్ ఇచ్చేయడానికి? స్వామి వాడు తలకాయకి చెప్పులాడుతూ ఉండేవాడు కానీ వాడిని వదిలే. లే నీకు ఈసారి ఖచ్చితంగా డబ్బాతో కొడతా, మెంటల్ తెప్పించకో. ఇదిగో చూడు, దీన్ని ప్రేమరేఖ అంటారు. మీరు లక్ష్మణరేఖ విన్నారా? విన్నాం. అలాగే దీన్ని ప్రేమరేఖ అంటారు. ఇప్పుడు మీ ఇద్దరు ఇలాగే కొట్టినారు అనుకో, ఆ అమ్మాయి చూసి విసుగు పుట్టి ఆ గీత దాటింది అనుకో, రావణాసు వచ్చి ఎత్తపోతారు. తర్వాత మీ ఇష్టం. లంగలో రావణాసుడు ఉన్నా సరే, ఎవరున్నా సరే సముద్రం దాటిపోయి మరీ తెచ్చుకుంటా. ఈ విషయంలో నీ ఎవ్వ తగ్గేదేలే. డైలాగ్ బాగా చెప్తారు. పా లేని ఇంటి వాడు పిల్లలు చదువుకోండ్రా అంటే ప్రేమ గడిచిమంటా. లే ఇద్దరు గొప్ప వాడి ఇద్దరు. రే పదరా, మనమే పోయి తెచ్చుకుందాం. ఈసారికి యుద్ధమా వాడికి అంతమే. 20 ఏళ్ళు వచ్చినాయి, నాకే లేదు లవర్. పిల్లలే లవర్ కోసం కొట్టాడుతున్నారు. స్వామి మీరే నాకు దిక్కు స్వామి. రాధేశం సినిమాలో కృష్ణంరాజు గారి ఆశీస్సులు చెప్పున్నాయి. స్వామి నేను ఒక ఆమెను ప్రేమిస్తున్నాను స్వామి. నేను ఎంత ప్రయత్నించినా ఆమె నాకు దక్కడం లేదు. మీరే నాకు దిక్కు. మీరు ఏదో ఒకటి ప్రయత్నం చేసి మా ఇద్దరిని కలవండి స్వామి. ఖచ్చితంగా ఆమె నీకే దక్కేలా నేను చేస్తాను నాయన. స్వామి ఆమె ఖచ్చితంగా నాకే దక్కుతుంది కదా స్వామి. ఖచ్చితంగా నేను చేస్తాను నాయన. స్వామి మేము మెసేజ్ చేసుకొని చెప్పు స్వామి. అమ్మతోడు ఏమొద్దు కానీ నేను ఖచ్చితంగా ఆమె నీకే దక్కేలా నేను చేస్తాను. ఏదో ఒకసారి నీ చెయ్యి. అంతా బాగుంది కానీ అక్కడ ఏదో ఒక శక్తి నీకు అడ్డం పడుతుంది నాయన. ఖచ్చితంగా చెప్పినారు స్వామి. మీ మీరు బుడుబు కలిసామనుకోండి. నిజమైన స్వామిని మీరు. వాళ్ళ అమ్మ అడ్డం పడుతుంది కదా? కాదు స్వామి. పోనీ వాళ్ళ నాన్న అడ్డం పడుతున్నాడు కదా? కాదు స్వామి. అయ్యో పోనీ వాళ్ళ అన్నో చెల్లిలో ఒక అడ్డం పడుతున్నారు కదా? వాళ్ళు ఎవరు కాదు స్వామి. ఇంకెవరు నీకు అడ్డం పడేది? వాళ్ళ మొగుడు అడ్డం పడుతున్నాడు స్వామి. ఏం మాట్లాడుతున్నారా? నరాలు కట్టాయి. నా పిల్లకంతా షేక్ అయింది. స్వామి మీరు ఏదో ఒకటి చేసి నాకు అమ్మాయి కావాలి స్వామి. తప్పు నాయన, అట్లా వేరే వాళ్ళకి భార్యని మనం కావాలని కోరుకోకూడదు. స్వామి ఇంకొకసారి నాకు చేసి చూడండి స్వామి. నాకేది రెండో తూరు చూసి అలవాట్లేదు. ఇంకొకసారి చూడండి స్వామి. ఇలా అయితే 2 తూర్లేని 3 తూర్లైనా చూస్తాను ఆయన. ఉండు. ఇదిగో ఈ నిమ్మకాయ తీసుకో. థ్యాంక్ యూ స్వామి. అంత మంచిగా జరుగుతుంది. నువ్వు వెళ్ళిరా. మీ గురించి బయట టాక్ అంతా బుడుబుక్కలు సామె అంటారు. ఇప్పుడు వచ్చి తెలిసింది స్వామి. మీరు చాలా పుణ్యాత్ములు స్వామి. పోయిస్తాను స్వామి. శుభం నాయన. ఇంత పులుకుంది. ఏం సమయం బాగున్నారా? మొత్తం డీజే నైట్లు అన్నీ పెట్టినారే. త్రిపుర సినిమా మొత్తం ఇక్కడే కనిపిస్తాండి. నీ సమస్య ఏంటి చెప్పు నాయన. నా సమస్య ఏంటో నాకు తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తా స్వామి? నువ్వే చూసి చెప్పాలా. అంటావా మామ? అంటావా? కష్టం నాయన. అందుకే మా అమ్మ అప్పుడే చెప్పా, అప్పుడు ఒకసారి దగ్గర పోదురా మన కబాబ్ బండికాడు కూర్చున్నాయని. నీ జాతకం నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది నాయన. చెప్పాను స్వామి. తెలుసుకోకపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తా? మా ఇంటికాడు ఉండే చిలక దోషం దగ్గర వానికే పోయిండేవాడిని కదా. చెప్పు స్వామి. రేపు మంచి జరుగుతుందని తెలిస్తే సర్ప్రైజ్ మిస్ అవుతావు. అదే చెడు జరుగుతుందని తెలిస్తే హోప్ మిస్ అవుతావు. జరిగేది మారినప్పుడు తెలుసుకోకపోవడమే మంచిది నాయన. నేను రాధేశ్యామ్ సినిమా రంగా థియేటర్లో ఫస్ట్ సినిమాకే పోయినా స్వామి. నేను ప్రభాస్ ఫ్యానే. ఇప్పుడు నిజం చెప్పు స్వామి. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తావు, ఆ అమ్మాయిని నిన్ను ప్రేమిస్తుంది. మీ ప్రేమ పెళ్లి దాకా వస్తుంది. పెళ్లి తర్వాత వేరే వంతో వెళ్ళిపోతుంది. ఏం స్వామి అట్లంటారు? యా అదే స్వామి నాకు కావాల్సింది. ఎందుకు నాయన నువ్వు అమ్మాయిని ప్రేమించట్లేదా? పైకేమో ప్రేమించేదనే ఉంది స్వామి, కానీ లోపలే వద్దనుకుంటాను. ఎందుకు? ఎందుకనంటే నేనేమో ఈ సైజు ఉన్నా, ఆ అమ్మాయి ఏమో వేరే సైజు ఉంది. ఎందుకని మీ సోది నాకెందుకు? నా డబ్బులు ఏందో ఇచ్చేసి వెళ్ళిపోయినా. ఓ డబ్బులా? పెద్దల పండక్కి బట్టలు డబ్బులు 2 పెడతాను స్వామి. సర్లే 2 వయసు స్వామి. పిల్లక జాగ్రత్త.
పెద్దల పండగ అంటే దినాలు అంటే నా దినాలు పెడతాడా వీడు? ఏంటి నాయన మీ సమస్య? స్వామి మా సమస్య మా వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ ఎవరే కానీ సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కొట్టలేదు స్వామి. పోనీ వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ పెడుతున్నారంటే అది లేదు. మా సమస్యకు పరిష్కారం చూడండి స్వామి. వస్తాంది దగ్గరలోనే ఫలితం వస్తుంది. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టకుండా పోతే శుద్ర పూజలు చేయనా? స్వామి ఈ వీడియో చేసి కొట్టేస్తారులే వాళ్ళు. స్వామి ఈ వీడియో చేసి కొట్టేస్తారులే వాళ్ళు. సరే ఇంకా మీరు వెళ్ళిరండి. ఆ ఛానల్ ఎప్పటికైనా డెవలప్ అవుతుంది, నేను చూసుకుంటాను. సరే. అవును స్వామి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశాను మీ సెల్లో. మీ ఛానల్ పేరు ఏం పేరు? ఆన్ స్పిరిట్. ఇప్పుడు చేసేస్తా. ఇప్పుడు వచ్చేసింది, అది చేసేస్తా. మంచోని దగ్గర దొరక నా కొడుకు దగ్గరికి వచ్చాను కదా. పా